Welcome to Spectrum IAS Academy. So this is class of Indian Constitution. మన రాజ్యాంగాన్ని మనం రచించుకున్న తర్వాత మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అన్నీ మనం ఎక్కడి నుంచి సోర్స్ చేసాం అన్న దాని మీద ఈ క్లాస్ ఉంటుంది. దిస్ ఈస్ బైరాస్ గోపోతురాజు, స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ, 2/1 బ్రాడీపేట, గుంటూరు. సో సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం చూసినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మనం డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ మొత్తాన్ని మనం స్టడీ చేసి మనం డిరైవ్ చేసుకోవటం జరిగింది. అయితే ఎక్కువ మన రాజ్యాంగం అంతా కూడా దాదాపుగా 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఉంది. అంటే ఇండియన్ గవర్నమెంట్ 1935 అనేది ఏంటంటే మనకి మెయిన్ సోర్స్. 70% ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాట్ వీఆర్ ఫాలోయింగ్ టుడే is belongingness of this 1935 Indian Government Act. మరి ఆ యాక్ట్ మనం తీసుకున్నట్లయితే దాని ద్వారా కొంచెం లిబరలైజ్ చేశారు బాగా. ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉన్నప్పుడే చిక్కుముళ్ళు ఇప్పుకుంటూ వచ్చారు. అపార్ట్ ఫ్రమ్ 1909, 1919 అలాగే అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఆ తర్వాత వచ్చినటువంటి చట్టాలు 1927 సైమన్ కమిషన్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే అంటే మనకి ఫస్ట్ రౌండ్ టేబుల్ మీట్, సెకండ్ రౌండ్ టేబుల్ మీట్, థర్డ్ రౌండ్ టేబుల్ మీట్. ఆ తర్వాత వచ్చినటువంటిది మనకి 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ముఖ్యంగా కూడా కనిపించేటువంటి అంశం ఏంటంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. దాని నుంచి ఏం తీసుకున్నామంటే ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వచ్చిన ఫెడరల్ అని చెప్పేసి ఉంది. ఫెడరల్, వాట్ ఈస్ మెant బై ఫెడరల్? ఫెడరల్ వ్యవస్థ చాలా అవసరం మనకి. వై ఫెడరల్? ఇండియా ఈజ్ ద కంట్రీ ఇన్ డైవర్సిటీ. హియర్ దేర్ ఈస్ లింగ్విస్టిక్ డైవర్సిటీ, రిలీజియస్ డైవర్సిటీ, జియోగ్రాఫికల్ డైవర్సిటీ, racial diversity, political diversity. These kinds of diversities needs federal system. India is the largest country in the world in terms of population, in terms of size, in terms of all aspects. So ఇటువంటి విస్తృతమైనటువంటి దేశానికి మనకి ఏకకేంద్ర విధానం అనేది పనికిరాదు. చిన్న రాజ్యాలకి ఏకకేంద్ర విధానం పనికి వస్తుంది, పెద్ద రాజ్యాలకి సమాఖ్య పద్ధతి కావాలి. ఇది మనం సోవియట్ యూనియన్లో సమాఖ్య పద్ధతి ఉంది, స్విట్జర్లాండ్లో సమాఖ్య పద్ధతి ఉంది, ఆస్ట్రేలియాలో సమాఖ్య పద్ధతి ఉంది. ఎక్కడైతే ప్రపంచంలో సమాఖ్య పద్ధతులు ఉన్నాయో అవన్నీ కూడా చూసి మనం అమెరికా సంయుక్త రాష్ట్రాలు అవన్నీ కూడా చూసి మనం సమాఖ్య పద్ధతి అయితే మనకి బాగా ఉంటుందని చెప్పేసి ఆ సమాఖ్య పద్ధతినే 1935 యాక్ట్లో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. దాన్నే మనం ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ 1950s తర్వాత దాన్నే మనం అడాప్ట్ చేసుకున్నాం. ఫెడరల్ అంటే సమాఖ్య. సమాఖ్య అంటే రాజ్యాంగం ప్రకారం అధికారాలను రాష్ట్రాలకి విభజన చేయడాన్ని మనం సమాఖ్య అని చెప్పేసి అట్లా ఈ విషయాన్ని గుర్తించాలి. ఏకేంద్రం అంటే ఏంటంటే రెండు స్థాయిలో ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంచుకోవడాన్ని ఏకకేంద్ర విధానం. ఇది చిన్న రాజ్యాలకు అనుకోవాలి. ఏకకేంద్ర రాజ్యాలకు ఉదాహరణగా తీసుకుంటే మనకి ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐరోపా ఖండంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. పెద్ద రాజ్యాలకు ఏంటంటే సమాఖ్య పద్ధతే సూటబుల్ ఉంటుంది కాబట్టి మనం సమాఖ్య వ్యవస్థను తీసుకున్నాం. దిస్ ఈజ్ అబౌట్ ఫెడరల్. తర్వాత వచ్చే క్లాసుల్లో సమాఖ్య లక్షణాలు ఏంటి, సమాఖ్య భారతదేశంలో ఎంతవరకు పనిచేస్తుంది అవన్నీ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే పరిస్థితులు మనకు ఉన్నాయి. అత్యవసర పరిస్థితులు చెప్పలేము. ఇంత పెద్ద దేశంలో ఎప్పుడు ఏ సంఘటన జరగడానికి అవకాశం ఉండొచ్చు. మనకు తెలుసు, మనకి ముఖ్యంగా కూడా 3 రకాలైనటువంటి ఎమర్జెన్సీలు ఉన్నాయి. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, అదేవిధంగా ఆర్టికల్ 356 ప్రకారం ప్రెసిడెంట్ రూల్లో వచ్చేటువంటి ఎమర్జెన్సీ. ఆర్టికల్ 360 ప్రకారం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 365 చూసుకున్నట్లయితే కేంద్రం యొక్క అధికారాలని రాష్ట్రాలు ఖాతరు చేయలేని పరిస్థితుల్లో ఇటువంటివి.
అంటే ఎప్పుడైనా సరే కేంద్రం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ తీసుకురావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఎమర్జెన్సీ విధానాన్ని తీసుకోవచ్చు. ఇది కూడా 1935 యాక్ట్లో తీసుకోవాలి. కంట్రోల్ చేయాలంటే ఎమర్జెన్సీ పద్ధతి ఉండాలి. తర్వాత బ్యూరోక్రసీ, ముఖ్యంగా మన ఉద్యోగ స్వామి, తెలుగులో బ్యూరోక్రసీ అంటే ఇక్కడ మనకి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి 2 అంశాలు ఉంటాయండి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటంటే 5 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు పీరియాడికల్గా ఎన్నిక ద్వారా వచ్చేటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటాం. పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాన్ని సంపాదించి 60 ఏళ్ళు, 62 ఏళ్ళు, 65 ఏళ్ళు పదవీ కాలం ప్రకారం పనిచేసే వాళ్ళని బ్యూరోక్రసీ అని చెప్పేసి. అంటే ప్రభుత్వం సంక్షేమాన్ని ఏర్పాటు చేయాలి, సేవలు అందించాలి అంటే తప్పనిసరిగా కూడా ఈ యొక్క ఉద్యోగ బృందం ద్వారానే ఏర్పడుతుంది. కాబట్టి మనం ఐఏఎస్, ఐపీఎస్ అంటే సెంట్రల్ సెక్రటరియేట్ దగ్గర నుంచి స్టేట్ సెక్రటరియేట్ కింద మనకి వాచ్మెన్ వరకు దాదాపు ఈ బ్యూరోక్రసీలోనే మనకి పరిపాలన నడుస్తూ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఇన్ 2 ways. One is administration through political executive, administration through permanent executive. This permanent executive is none other than bureaucracy. ఈ పద్ధతి కూడా మనం తీసుకుంటాం. తర్వాత చూసినట్లయితే మనకి యూపీఎస్సి అంటే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రిక్రూట్మెంట్ చేయడానికి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ ఉండాలి. ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి, మెరిట్ లిస్ట్ తీయాలి, ఇంటర్వ్యూస్ చేయాలి. అర్హత ఉన్న వాళ్ళనే మనం ఉద్యోగాల్లో తీసుకొని అధికార బాధ్యతలను అప్పచెప్పాలి. అటువంటి ప్రక్రియ అనేది మనకి యూపీఎస్సి అనేటువంటి ఒక రిక్రూట్మెంట్ సంస్థని ఏర్పాటు చేయటం జరిగింది. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి అంటాం. కేంద్ర స్థాయిలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక్కడ మన ఏపీపీ, ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీపీఎస్, అదే మన తెలంగాణ అయితే టీఎస్పీఎస్సి, ఇట్లా ఈ యొక్క యూపీఎస్సి సిస్టాన్ని కూడా 1926లోనే మనకి యొక్క రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి రావడం జరిగింది. అంటే మాంటేక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో నిర్ణయం తీసుకొని 1926లో ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం. నెక్స్ట్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ గవర్నర్. దానికి పోయే ముందు గవర్నర్ సిస్టమ్ మనకు తెలుసు. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇన్ ది సెంటర్ వచ్చేసి మనకి ప్రెసిడెంట్ వస్తాడు, స్టేట్లో మనకు వచ్చేసి గవర్నర్ వస్తాడు. అయితే గవర్నరు అనేటువంటిది ఎన్నిక ద్వారా వచ్చినటువంటి పోర్ట్ఫోలియో కాదు, ఇది కేవలం అపాయింట్మెంట్ బై యూనియన్ గవర్నమెంట్, బై ప్రెసిడెంట్. గవర్నర్ రీకాల్ చేసే పద్ధతులు ఎప్పుడైనా వెనక్కి పిలిపించవచ్చు. 5 ఏళ్ళకి గవర్నర్ నియమిస్తే 5 ఏళ్ళు ఉండాల్సిన అవసరం ఉండదు. ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ సర్వీసెస్ దెన్ దే రీకాల్డ్ హిమ్. వెనక్కి రావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. గవర్నర్స్ నియామకం, ట్రాన్స్ఫర్స్, రీకాల్ ఇవన్నీ కూడా గవర్నర్ కలిగి ఉండేటువంటి అధికారాలన్నీ కూడా ఏంటంటే మనకు 1935 యాక్ట్ నుంచి తీసుకున్నాం. మనం ఎవ్రీ స్టేట్ హ్యాస్ 1 గవర్నర్ ఆర్ 2 or more స్టేట్స్ ఆల్సో హ్యావ్ 1 గవర్నర్. అంటే శాసన మండలిలో ఆమోదం పొందిన బిల్లులన్నీ కూడా గవర్నర్ యొక్క ఫైనల్ అసెంట్తోనే చట్టం అవుతాయి రాష్ట్ర స్థాయిలో. ఈ గవర్నర్ వ్యవస్థ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనం డిస్క్రిమినేషన్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్. అంటే ఇప్పుడు డిస్క్రిమినేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటి? ఒక రాష్ట్రంలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రానప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలి అనేటువంటి పవర్ ఎవరికి ఇచ్చారంటే గవర్నర్కి ఇచ్చారు. ఇదే కేంద్ర స్థాయిలో తీసుకున్నట్లయితే నేషనల్ స్థాయిలో ఒక పార్టీకి ఎక్స్పెక్టెడ్ అంటే మ్యాజిక్ ఫిగర్ అంటాం 50+1 రానప్పుడు ఎవరిని పిలవాలి అది గవర్నర్ యొక్క విచక్షణాధికారానికి వదిలివేయటం జరిగింది. డిస్క్రిమినేషన్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ ఇన్ ది స్టేట్, డిస్క్రిమినేషన్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఇన్ ది సెంటర్, ఇలా ఉన్నాయి. ఇది కూడా 1935 యాక్ట్ కూడా తీసుకుంది. ద ప్రెసిడెంట్ రూల్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై ప్రెసిడెంట్ రూల్? ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, at the same time సర్వసైన్యాధ్యక్షుడు, the chief commander of army, navy, air force. He has the whole powers and he has the vertical giving pardon to the capital punishment victims also or accused also. ఉరిశిక్ష పడ్డ వాళ్ళకి కూడా పార్డన్ ఇచ్చేటువంటి అధికారం రాష్ట్రపతికి
ఇది క్షమాభిక్ష అధికారం అని చెప్పేసి ఆర్టికల్ 72 ఇవ్వటం జరిగింది. సో చాలా పవర్ఫుల్ మనకి పోస్ట్ ప్రెసిడెంట్ అనేది. ఇది పరోక్ష ఎన్నిక ద్వారా వచ్చినప్పటికీ ఇది ఇక్కడ మనకి మెయిన్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే ఇక్కడ మనకి ప్రతి బిల్లు కూడా పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ, ఆ తర్వాత రాష్ట్రపతి యొక్క అనుమతితోనే అది ముందుకు పోవాల్సినటువంటి ఆవశ్యకత మనకి ఉంది. ఈ అయితే ఒక్కొక్కసారి రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం వాటిల్న ఇంటర్నల్గా సరిగా రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేయటంలో విఫలమైన, శాంతి భద్రతలను ఏర్పాటు చేయలేకపోయినా ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే రాష్ట్రపతి గవర్నర్ యొక్క రిక్వెస్ట్ ప్రకారం ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు. రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్ర అధికారాన్ని కూడా రద్దు చేయబడి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఇవన్నీ కూడా మొత్తం రద్దు చేయబడి అధికారాలన్నీ కూడా ప్రెసిడెంట్ చేతుల్లోకి వస్తాయి. Article 356. It is more than 125 times imposed in India apart from 1950s to till today. So these are the important aspects or concepts derived from Indian Government 1935 Act. The source of the constitution. First of all, students, you understand what are the aspects, what are the sources we derived in different countries. What is the importance of it? At that context, you founded with the constitutional knowledge. Thank you very much. This is all about 1935 Indian Government Act.